గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధు హైడ్రా అనేది ఉన్నది, ప్రజలకి చాలా మంచిగా చేస్తుంది. ఎంతో మందికి కేసీఆర్ హయాంలో కానివ్వండి, ఎవరి హయాంలో కానివ్వండి, కబ్జాలకు గురైనవి ఈ ప్లేస్లన్నీ కూడా హైడ్రా వాళ్ళు మళ్ళీ ప్రజలకు ఇప్పిస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి జాగా లేని చోట జాగా ఇప్పిస్తున్నారు. పార్కుల ప్లేస్లు ఇప్పిస్తున్నారు. హైడ్రా వల్ల ప్రజలకి లాస్ ఎక్కడ లేదు. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కులకి ప్రాబ్లం ఉంది తప్ప ఎవరైతే దుర్మార్గంగా ల్యాండ్స్ ఎవరైనా అక్వైర్ చేసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉంది తప్ప ప్రజలకి ఎక్కడ లేదు. హైడ్రాలో మరి చెరువులు, పాత చెరువులు అని ఏమైనాయి? పాత చెరువులు ఉంటాయి కదా తినడానికి నీళ్లు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రౌండ్ వాటర్ వస్తుంది. గ్రౌండ్ వాటర్ చెరువులో వస్తుంది. చెరువులలో ఇల్లు కట్టేసారు. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడ్డ నీళ్ళు వెళ్ళకపోవాలి. మనకు వాటర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? అంటే భూమిలో వస్తాయి. డైరెక్ట్ భూమిలోకి ఎట్లా వస్తాయండి? వాటర్ రావు కదా. చెరువులో నీళ్ళే మళ్ళీ బోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి బోర్ వేసుకుంటే మన ఇంట్లో బోర్ వస్తుంది. అంటే రోజుగా హైడ్రా అనేది ఎవరొక్కరి సొత్తు కాదు, ప్రజల కోసం ఏర్పాటు చేసింది. అది ఎవరైతే అక్రమార్కులు ఉంటే వాళ్ళకి భయం. ఎవరైతే ఆస్తి నష్టం అంటే వాళ్ళకి తెలుసు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టొద్దని తెలుసు. ఎందుకు కట్టుకున్నారు? కట్టుకోవద్దు కదా. మరి బిల్డరు ఏదో మేనేజ్ చేసుకుని ఆయన తేవచ్చు. కానీ కొనేటప్పుడు ఎఫ్టీఎల్ ఉందా లేదా అని చూసుకోవాలి. వాళ్ళకు కూడా తెలుసు అది ఎఫ్టీఎల్ ఉండదని తెలుసు, ఎఫ్టీఎల్ ఉంది అని తెలుసు, తర్వాత ఏం కాదని తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ వాటర్ స్టోరేజ్, ఇప్పుడు నువ్వు ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడే నీళ్ళు ఉంటాయి అక్కడ. అయినా కూడా నువ్వు ఇల్లు ఎట్లా కొనుక్కుంటావు? మా ఇల్లు ఎదురుగా వాటర్ చెరువు ఉన్నది, మా ఇంటి ఎదురుగా నీళ్ళు ఉన్నది, లేక్ వ్యూ అని ఉన్నది. లేక్ వ్యూ ఎట్లుంటుందండి? జీవాలు అన్నీ ఏవెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వాటి ప్లేస్లో మనం పోతే మనం ఎక్కడ పోతాం? పీల్చుకోవడానికి ఊరవతలకి పోవాల్సి వస్తాం. ఎక్కడనో జగిత్యాల నుండి, జడ్చర్ల నుండి మాట్లాడితే కుదరదు. ఇది హైదరాబాద్ని అత్యంత సుందర నగరంగా, అత్యంత ప్రజలకి అత్యంత చేరువలో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మరియు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు. అంతేగాని రేవంత్ రెడ్డి గారి మీద అభాండాలు అయ్యేది ఎప్పుడు కూడా. గవర్నమెంట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది, అది మీదే పార్టీ అయినా కావచ్చు, నాదే పార్టీ అయినా కావచ్చు, కామన్గా మాట్లాడుతున్నాం. మనం నష్టం జరుగుద్ది, కొన్నిటి వల్ల లాభాలు జరుగుతాయి. కానీ ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఒక్కరం నా ఇల్లు కొట్టి నాది కూడా పోయిండొచ్చు, నాది కూడా పోయింది, అది రాంగ్ అని తెలుసు, తీసుకున్నాం, పోయింది, అది తప్పులేదు. దాంట్లో నష్టపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీదకి చేయెత్తి చూపించడం ఇవన్నీ తప్పు కాదు కదా. సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఎలా అనేది మాట్లాడుకోవాలి, చూడాలి. అంతే తప్ప పనిచేసిన తర్వాత మీరు ఊలగొట్టిరు, అది చేస్తాం ఇది చేస్తాం అనేది కరెక్ట్. ఇప్పుడు అయితే గతంలో మీరు చేసిన పరిపాలన కానివ్వండి, ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి తీయలేదు. అంతెందుకండి, ఇప్పుడు ఫ్లైఓవర్ మీద మొన్న స్విమ్మింగ్ పూల్ తయారైంది. స్విమ్మింగ్ పూల్ ఎందుకు తయారైంది? మీ హాయంలో బ్రిడ్జిలు కట్టిర్రు, ఓకే రైట్, కట్టిర్రు, కట్టలేదని ఎవరు చెప్పలేదు, కట్టిర్రు, వెరీ గుడ్, ఫైన్. కానీ మొన్న వర్షం పడ్డప్పుడు మరి పైన స్విమ్మింగ్ పూల్ ఎందుకు ఏర్పడ్డది చెప్పండి? అంటే మీరు ఒక బ్రిడ్జ్ కట్టినప్పుడు వాటర్ ఎలా కిందికి పోతుంది? మధ్యలో వాటర్ కిందికి పోతుంది, ఎందుకు పోవాలి? మధ్యలో హోల్స్ తీయలేదు, ఎందుకు? అది ఎప్పటి నుంచి పూడుకొని ఉన్నాయి అవి? అట్లా మీరు కట్టిర్రు, వదిలేసిర్రు, అయిపోతుంది కదా. మీరు కూడా టాయిలెట్స్ అయ్యి పెట్టిర్రు. ఆ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయండి? టాయిలెట్స్ ఎన్నో లక్షలు, మెట్రో స్టేషన్ కాడ యూరినల్ టాయిలెట్స్ అని పెట్టిర్రు. మెయింటెనెన్స్ ఎక్కడ పోయింది? అది మెయింటెనెన్స్ చేయాలి కదా, కంటిన్యూషన్ చేయాలి. అది ఎవరు చూసుకోవాలి? అవన్నీ హైడ్రా వల్ల కూడా ప్రజలు లాభ పొందిన వాళ్ళు ఉన్నారు 100%. ఈరోజు తిట్టుకుంటారు, రేపు మంచిగా చేసిర్రు అంటారు. ఎంతోమంది పాలాభిషేకం చేసిర్రు, రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిర్రు, అన్నీ చేసిర్రు, ధన్యవాదాలు తెలుపుతూ లెటర్లు రాస్తారు, గాంధీ భవన్కి లెటర్లు రాస్తారు, రేవంత్ రెడ్డి గారికి లెటర్లు రాస్తారు, క్యాంప్ ఆఫీస్కి ధన్యవాదాలు చెప్తారు, కంప్లైంట్స్ ఇస్తారు. హైడ్రా అనేది ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది తప్ప ఒక వ్యక్తి కోసం ఏ రోజు కూడా తయారవ్వలేదు. అది హైడ్రా అనేది ఎప్పుడు కూడా హైడ్రా అనేది ప్రజల కోసం పనిచేసే సంస్థ. రేవంత్ రెడ్డి గారు 24/7 ప్రజల కోసం పనిచేస్తున్నారు. గొప్ప నాయకుడు, హీఈస్ ద ఫైర్ ఆఫ్ తెలంగాణ రైట్ నౌ. అర్థం చేసుకోండి. ముందు తరాలకి ముందు నాంది పలుకుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి పరిపాలన మళ్ళీ రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. హైడ్రా అనేది ప్రజల కోసము, ప్రజల కోసము, పార్కుల కోసము, నీటి సౌకర్యాల కోసం. నీళ్లు ఉంటాయండి, నీళ్లుంటే చేపలు ఉంటాయి, పక్షులు వస్తాయి, పక్షులుంటే దాని చుట్టూ మనం పాండ్ లాగా వేసుకొని వాకింగ్ ట్రాక్ కోసము, లేదంటే పిల్లలు అసలు చెరువులు ఎక్కడున్నాయండి? పిల్లలకి నీళ్లు చూపిస్తే మోరియా అన్న కాడికి వచ్చింది. ఇప్పుడు ఇది సాగర్ అటు పోయినా కూడా ఇది మోరియా, హుస్సేన్ సాగర్ అన్నట్టు పిల్లలకి అసలు చెరువులు ఉంటాయని కూడా తెలియదు కదా.
పిల్లలకి చెరువులు ఉంటాయని కూడా తెలియదు. హైడ్రా వచ్చిన తర్వాత ఇది హైడ్రా చెరువు అంటారు, ఇది రేవంత్ రెడ్డి చెరువు అంటలేరు. ప్రజలే అది, రేవంత్ రెడ్డి గారిది కాదు. రేవంత్ రెడ్డి గారు అలా అడగడం కోసం పెట్టుకోలేదు. ప్రజలు దాని చుట్టూ రోజు వాకింగ్ చేస్తారు, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. ఆ కంపు వాసన ముక్కు పట్టుకొని తిరిగితే ఎక్కడ వస్తుందండి? ఆరోగ్యాలు ఏం రావు కదా. ఆహ్లాదకరంగా పిల్లలకి రిక్రియేషన్ క్లబ్ అలాంటివి అని పెట్టుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఆడుకుంటారు, మార్నింగ్ వాక్ చేస్తారు, వాటర్ చూస్తారు, పక్షులు వస్తాయి దాంట్లో. అవన్నీ జంతు జలచరాలు అన్నీ కూడా అందులో ఉంటాయి కదా. చరాంబాగ్లో వరదలు వచ్చినాయి, అక్కడ వెళ్ళి మేము కూడా పనిచేసినాం. వాళ్ళకి ఒక 3-4 days వర్క్ చేసినాం. ఏంటి మన ఈ మునిగిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ అక్కడ వర్క్ చేసినాం. మీరు ఎక్కడున్నారంటే మాకు ఎవరు చెప్పలేదన్నారు వాళ్ళు. అమ్మ మీరు రాత్రి ఎందుకు ఉన్నారని అడిగినాం. అంటే మాకు అసలు ఎవరు చెప్పలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మాకు వరదలు వచ్చేదాకా తెలియదు, మేము తర్వాత చూసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళే అన్నారు. మాకు చెప్తా మేము ఎందుకు ఉంటాం అంటున్నారు వాళ్ళు. ముసరాంబాగ్ హైడ్రా ఉండాలి బ్రదర్. హైడ్రా ఉంటే మళ్ళీ హైదరాబాద్లో నీటి కొరత రాదు. అన్ని పెట్టుబడులు రావాలన్నా, ఎక్కడి నుంచి ఎవరు రావాలన్నా హైదరాబాద్కి నీళ్ళు ఉంటేనే వస్తారు. 100% అవగాహన వచ్చింది. ఫస్ట్ హైడ్రా ఉందా అని అడుగుతున్నారు, క్లియరెన్స్ ఉందా, FTL ఉందా లేదా, FTL ఉందా లేదా అని అడుగుతున్నారు. అవగాహన వచ్చింది. మీ ఇంటికి చుట్టాలు రావాలన్నా మీరు రమ్మని ఎప్పుడు అంటారు? అన్ని ఫెసిలిటీస్ ఉంటే రమ్మంటారు. మా ఇంట్లో నీళ్ళు లేవు, మీరు ఇప్పుడు రాకండి, వర్షాలు పడ్డప్పుడు రండి అంటారు. బెంగళూరు లాగా అయిపోద్ది మన పరిస్థితి. హైడ్రా ఉండాలి, నీళ్ళని రీస్టోర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వర్షపు నీరుని వేస్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలి. నల్ల నీళ్ళు కానీ ఎక్కడ పాడేయొద్దు. ఇది పబ్లిక్ కోసం, కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ కోసం. నీళ్లు ఉన్నాయని ఎవరు ఎప్పుడు పాడవేయకండి. ఎంత అవసరం ఉంటే అంత వాడుకోండి.